నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. శివరాత్రి రోజు వీడియో ఇది. శివరాత్రి రోజు మార్నింగే గోదావరి స్నానానికి అయితే వెళ్ళాము. గోదావరి దగ్గరే శివుడి గుడి ఉంటుంది. శివుడిని దర్శనం చేసుకుని అయితే ఇంటికి వచ్చేసాము. ఆ రోజు గోదావరి దగ్గరికి అయితే చాలా మంది జనం వచ్చారు. ఇంకా వాళ్ళ పితృదేవతలకి వాళ్ళకి బియ్యం ఇస్తూ ఉంటారు కదా, అక్కడ అది కూడా జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత దేవుడి దగ్గర అయితే పూజ చేసుకున్నాము. కళ్యాణానికి పట్టిసీమ గుడికి వెళ్ళాం కదా అని మహానందీశ్వర స్వామి గుడికి అయితే వెళ్దాం అనుకున్నాము. శివరాత్రికి మహానందీశ్వర స్వామి గుడికి అయితే లాంచీలు తిరుగుతున్నాయి అన్నారు. అందుకని మేమైతే ఇలా ప్లాన్ చేసుకున్నాము, శివరాత్రి రోజు వెళ్దామని. ఆ గుడికి చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాము. గోదావరి స్నానం చేసి వచ్చాక మా నాన్నగారేమో లాంచీలు తిరగవంట, పర్మిషన్ ఇవ్వలేదంట అని చెప్పారు. ఇంకా అలా చాలాసేపు ఉండిపోయాము. తర్వాత లాంచీ వాళ్ళకి కాల్ చేస్తే తెలిసింది వెళ్తున్నాయని. ఇంకా అప్పుడు హడావిడిగా బయలుదేరాము. మేము, మాతో పాటు మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ లాంచీ మీదనే వెళ్ళాలి. రోడ్డు కూడా ఉంది కానీ అది ప్రాజెక్ట్ వాళ్ళు రోడ్డు వేశారు నది మధ్యలో. అయితే ఆ రోడ్డు మీద వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. మేము లాంచీ మీదనే వెళ్ళాము. దిగిన తర్వాత కొంచెం దూరం కొండ దగ్గరికి అయితే నడిచాము. దారి అయితే అసలు బాగాలేదు. గుడి ఉండే కొండ దగ్గరికి అయితే వెళ్ళాము. కొండ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడంతా భోజనాలు జరుగుతున్నాయి. చాలా మంది జనం అయితే ఉన్నారు. ఇంకా అక్కడ నుండి మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము. స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్ ఏమో వినాయకుడి గుడి ఉంది, రైట్ సైడ్ ఏమో సీతారాముల గుడి ఉంది. ఈ గుడి కొండ మీద ఉంది కాబట్టి మెట్లకి అటువైపు ఇటువైపు కూడా కొండనే ఉంది. మెట్లు ఎండింగ్కి వచ్చేస్తున్నాయి అనగా అక్కడ భగీరథుడు ఒంటికాల మీద నుంచున్న విగ్రహం కూడా ఉంది. మెట్లు ఎక్కేసిన తర్వాత గుడి ఎదురుగా నంది అయితే ఉంది. దర్శనానికి వెళ్దామంటే గుడి చుట్టూ పెద్ద లైన్ అయితే ఉంది. ఇంకా ఆ లైన్లో నుంచున్నాము. గుడి చుట్టూ ఏమున్నాయో కూడా చెప్తాను. లెఫ్ట్ సైడ్ అయితే పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆ తర్వాత పక్కనే శివుడు విగ్రహం అయితే ఉంది. లైన్లో నుంచున్నాక నేను ఒక చెట్టును అయితే చూశాను. ఆ చెట్టుకు ఉండే పూలు శివుడికి బాగా ఇష్టమంట. ఆ చెట్టు పేరు గన్నేరు చెట్టు ఏదో, వైట్ కలర్ పువ్వులు ఉంటాయి. ఆ పువ్వుల చెట్టుని మెట్లని చూసాక నాకు ఒకటైతే గుర్తొచ్చింది, నా గుండెలయలోనా. ఆ సాంగ్ అయితే గుర్తొచ్చింది. ఎందుకంటే ఆ సాంగ్ ఇక్కడే తీశారు. ఈ సాంగ్ ఒక్కటే కాదు, చాలా సినిమాలు తీశారు ఇక్కడ కింద ఇసుకలో. పోలవరం ప్రాజెక్ట్ రాకముందు ఈ గుడి ఎలా ఉండేదంటే గోదావరి నది మధ్యలో ఇసుక ఉండేది, కొండపైన ఈ గుడి ఉండేది. ఇంకా రైట్ సైడ్ అయితే తులసి కోట ఉంది. ఆ పక్కనే నవగ్రహాలు, ఆ పక్కనే కృష్ణుడి విగ్రహం అయితే ఉంది. పట్టిసీమలో కళ్యాణానికి పేట్ల మీద కూర్చున్న వాళ్ళు కూడా వచ్చారు ఈ టెంపుల్కి. నిండు గోదావరి కదా ఈ ప్రేమ, ఆ సాంగ్ షూటింగ్ కూడా ఇక్కడే తీశారు. ఇంకా ఈ గుడి విశిష్టత కోసం అయితే నాకు తెలీదు. గరుడ పర్వతం అనే కొండపైన ఈ గుడి ఉందని చదివాను. ఇంకా పట్టిసీమలో ఉండే వీరభద్రస్వామి, ఇక్కడ ఉండే మహానందీశ్వర స్వామి అన్నదమ్ములని విన్నాను. ఈ గుడిలో అయితే మహానందీశ్వర స్వామి ఉన్నారు, అలానే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు. ఈ వేరుశనక్కాయలు అమ్మే తాత అయితే మా చిన్నప్పుడు అమ్మేవారు, ఇప్పుడు కనిపించారు మళ్ళీని. గుడి దర్శనం అయిపోయి కిందకు వచ్చిన తర్వాత మా వాళ్ళందరూ అయితే భోజనాలు చేశారు. నేనైతే ఉపవాసం ఉన్నాను ఆ రోజు. కార్తీక మాసంలో అయితే ఉపవాసం చాలా సార్లు ఉన్నాను. శివరాత్రికి అయితే ఇదే ఫస్ట్ టైం. పొద్దున్నుండి ఉపవాసం ఉండి రాత్రి టిఫిన్ అయితే చేశాను. భోజనాలు చేసి లాంచీ లాగి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. జస్ట్ మిస్ అయిపోయింది లాంచీ. ఆ లాంచీ మిస్ అయిపోవడం వల్ల మేమైతే దాదాపుగా 1 అవర్ ఆ ఎండలో ఉన్నాము. అసలు లాంచీ ఎక్కితే 5 మినిట్స్ కూడా పట్టట్లేదు అటు నుంచి ఇటుకి. పట్టిసీమ గుడి ఎలా ఉంటుందో సేమ్ ఈ గుడి కూడా అలానే ఉంటుంది, నది మధ్యలో. ప్రాజెక్ట్ దగ్గరే ఉంది కాబట్టి ఇక్కడ అంతా షెడ్లు వేసేసుకున్నారు. ఈ గుడి ఎలా ఉందో సేమ్ అలానే గోదావరికి అటువైపు ఇంకో కొండపైన శివుడి గుడి కూడా ఉంది. అక్కడ శ్రీరామదాసు మూవీ షూటింగ్ తీశారు. శివరాత్రి రోజు పూజలు చేసి భోజనాలు కూడా పెడతారు. ఈ గుడి ఎలా ఉందో చెప్పండి. బాయ్.